సుప్రీంకోర్టు ఇచ్చే అవకాశం ఇప్పటిదాకా 60 ఏళ్లుగా అమ్మాయిలకి 1% కూడా ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆల్ ఇండియాలో గాని ఏపీలో గాని అమ్మాయిలు లేరు. యోగమయ్యి అనే ఒక న్యాయవాది చేసిన పిటిషన్ తో ఉమెన్ కూడా ఒక 33% ఇవ్వడం వల్ల 5గురిని ఎలక్ట్ చేసుకోవాలి, ఒక 2 అపాయింట్ చేసుకోవాలని ఒక సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఇంతమంది అమ్మాయిలు బయటకు రాగలిగారు. మన ఏపీలోనే 5 పోస్టులకి 30 మంది అమ్మాయిలు కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. నేను దీంట్లో ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మాలో కూడా పితృస్వామిక పెత్తనాలు ఉంటాయి, కానీ అయినప్పటికీ కూడా అమ్మాయిలకి వచ్చిన ఓట్లు చూస్తే చాలా తక్కువగా వచ్చినాయి. తక్కువ ఓట్లతో గెలిచాము. ఇక నుంచి మహిళలు లాయర్లు కూడా అమ్మాయిలు కూడా ప్రధాన ఓటు వేయాలి. అమ్మాయిలు అనేవాళ్ళు ఛాయిస్ కాదు, సెలెక్ట్ చేసుకోండి, ఎలక్ట్ చేసుకోండి అని చెప్పదలుచుకుంటూ ఆ ప్రచారంలో మేము ముందుకు పోద్దామని, ఆ విధంగా మా లాయర్ల కోసం అయితే ఏ హక్కుల కోసం అయితే ప్రధానంగా వెల్ఫేర్ ఫండ్, అదేవిధంగా అడ్వకేట్ ఉన్న అమౌంట్ ని జాగ్రత్తగా లాయర్లు ఖర్చు పెట్టడము, అదేవిధంగా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసము, లాయర్ల సమస్యల కోసము, ప్రొటెక్షన్ యాక్ట్ కోసము నేను పనిచేస్తానని చెప్పి నాకు వచ్చినటువంటి బాధ్యతని నేను నెరవేర్తానని చెప్తే నాకు ఏర్పడినందుకు ధన్యవాదాలు. గంగా భవాని, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్. పేరు కేఎం అబ్దుల్ సుభా, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. గంగా భవాని గారితోటి సుదీర్ఘ కాలంగా ప్రజా ఉద్యమాలు, ఎన్ఆర్సీ ఉద్యమం కావచ్చు, రైతాంగ ఉద్యమం కావచ్చు, మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, పసిబిడ్డల మీద జరిగినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, అనేక ప్రజా ఉద్యమాలలో కలిసి పనిచేసినటువంటి ఆ సాన్నిహిత్యం ద్వారా 2026 బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఉమెన్ కోటాలో ఆమె పోటీ చేస్తున్నప్పుడు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, ఏపీసీఆర్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ 2 సంస్థలు ఆమె గెలుపు కోసంగా మా వంతుగా మేము కృషి చేశాం. మా కృషిని అడ్వకేట్స్ నెరవేర్చారు. ఈ సందర్భంగా మేము గంగా భవాని గారికి ధన్యవాదాలు, వారి గెలుపు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రానున్నటువంటి కాలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి పేరుతో ప్రజల ఓట్లని కూడా తగ్గించి వేసేటువంటి, అంటే న్యాయస్థానాలు, ఇందాకనే మన శ్రీనివాస్ గారు చెప్పారు, న్యాయస్థానాలు అన్యాయాన్ని చట్టబద్ధం చేస్తున్నాయి. 27 లక్షల ఓట్లు మావి తీసేశారయ్యా, మా దగ్గర అన్ని పత్రాలు కూడా ఉన్నాయి అని చెప్తే సుప్రీంకోర్టు ఈసారి మీరు ఓటు వేయకపోతే ఏం పర్వాలేదు, వచ్చేసారి మళ్ళీ ఓటు చేరుతురులేండి అని కాన్వెంట్ పాస్ చేసినాయంటే ఇంకా ఆ సుప్రీంకోర్టు యొక్క క్రెడిబిలిటీని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో అట్లాగే ఇదే సందర్భంలో బెజవాడలో 3 యువకుల్ని ఇక్కడ ఉగ్రవాద బీజాలు ఏదో ఉన్నాయి అనేటువంటి విషయం మీద కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మన మిచ్చుక శ్రీనివాస్ గారి యొక్క స్టేట్ ప్రెసిడెంట్ గారి యొక్క స్టేట్మెంట్ కూడా వచ్చింది. మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే జైళ్ల శాఖని కరెక్షనల్ అని పేరు పెట్టారండి. అంటే శిక్ష పడినటువంటి వాళ్ళు, ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంస్కరించడానికి జైలు ఉంటాయి. శిక్ష పడి నేరం రుజువైన వాళ్ళనే సంస్కరించే పని ఉన్నప్పుడు అసలు వాళ్ళు నేరస్తులా కాదా, ఏం నేరం చేశారా కూడా తెలియకుండా సోషల్ మీడియా క్రియేట్ చేసినటువంటి హైప్ లో వాళ్ళ మీద ఉపా చట్టాలను పెట్టడం, వాళ్ళు తప్పు చేస్తున్నారు, చేయబోతున్నారు అని పోలీస్ వ్యవస్థలకు, రక్షణ వ్యవస్థలకు తెలిసినప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని పిలవాలి, వాళ్ళ తల్లిదండ్రులు పిలవాలి, దిద్దుకోండి, లేకపోతే భవిష్యత్తులో వీళ్ళు నేరస్తులుగా మారుతారని వాళ్ళని నేరం చెయ్యక ముందే కరెక్షన్ చేయాల్సిన బాధ్యతని కూడా విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో గంగా భవాని లాంటి పౌర హక్కుల ఉద్యమ కార్యకర్త, స్త్రీ హక్కుల ఉద్యమ కార్యకర్త ఈ సందర్భంగా గెలవడం ప్రజాస్వామ్యానికి, కోర్టులలో కూడా జరుగుతున్నటువంటి అక్రమాలు వగైరాలకు, అక్కడ జరుగుతున్నటువంటి చట్ట వ్యతిరేక తీర్పులకు కూడా వారి యొక్క గెలుపు ఒక గుణపాఠంగా కావాలని, దాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమంలో ఉండాలని సందర్భంగా మేము కోరుకుంటూ మరి మరోసారి వారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నామండి.